ఫోన్పేల ద్వారా మరి రానటువంటి వాళ్ళు ఫోన్పేల ద్వారా మన కార్యక్రమాన్ని భాస్కర్ అన్న ఆర్థిక సహాయం కోసం వాళ్ళందరూ కూడా స్పందించారు. మేము ఏమనుకున్నాం, ఒక 56,000 అయితే ఏమో అనుకున్నాం. మొన్నటి వరకు కూడా 1,00,000 అయితే మాకు చాలు అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నాం. 1,00,000 అయితే వరంగల్ జిల్లాలో రికార్డు, ఇంతవరకు ఎవరికి జరగలేదని చెప్పేశానని. కానీ ఈ రోజు వరకు నేను వదినమ్మ దగ్గరికి వచ్చి మేము మాట్లాడడం జరిగింది. ఒక 10 మంది కళాకారులు, నేను అందుబాటులో ఉన్న కళాకారులను వచ్చి మాట్లాడితే, వదినమ్మ 1,00,000 రూపాయలను మేము మీకు ఇవ్వడం జరుగుతుంది, వదినమ్మ పేరు మీద ఫిక్స్డ్ చేయాలి, మిగతా పైసలు ఏమైనా ఉంటే మీకు ఇస్తాము అనుకున్నప్పుడు సమాధి ఖర్చుల రోజు 20,000 రూపాయలు అక్కడ మేము స్టార్టింగ్ రోజే చనిపోయిన ఆయన సమాధుల దగ్గర 20,000 రూపాయలు స్పాట్లో అక్కడ ఇవ్వడం జరిగింది. 1,00,000 రూపాయలు నిన్న పోస్ట్ ఆఫీస్లో వదినమ్మ. మా అదృష్టం ఏంటంటే వదినమ్మ ఆల్రెడీ పోస్ట్ ఆఫీసు దాంట్లో మన చింతలపిచ్చి దగ్గర ఆల్రెడీ తనకు అకౌంట్ ఉంది. మేము కొత్తగా చేయాల్సిన పని లేకుండా పోయింది మాకు. నిన్న ఆ అకౌంట్ కాకపోతే ఏంటంటే క్లోజ్ అయింది. దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసి దానికి ఆన్లైన్లో పెట్టేసి దాంట్లోనే 1,00,000 రూపాయలు వదినమ్మ పేరు మీద ఫిక్స్ చేయడం జరిగింది. దానికి నామినీగా కొడుకు బంటిని 20,000, 1,20,000 రూపాయలు. ఆ బాండ్ పేపర్ మన 3 రోజుల్లో బాండ్ పేపర్ వస్తుంది. పోస్టల్ మేనేజర్తో పాటు నేను ఆయన మన పాస్బుక్ తీసుకొని దాని ఆన్లైన్లో నేను హెడ్ పోస్ట్ ఆఫీస్ పంపడం జరిగింది. అందరం కూడా తనతో వచ్చిన కళాకారులు అందరితో ఫోటో తీసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రతిదీ కూడా మాకు ఫిట్నెస్ ఉంటుంది, ప్రతిదీ కూడా నిబద్ధతతో నిజాయితీతో మేము చేసినటువంటి కళాకారులు. ఆ 20,000 ప్లస్ బాండ్లో మేము ఇచ్చే బాండ్ ఎల్లుండి తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి మేము బాండ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మిగిలిన 10,000 రూపాయలు ఇప్పుడు మేము వారి కుటుంబ సభ్యులకు కలిసి మొత్తం 1,30,000 రూపాయలని వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇతరత్ర జిల్లా నుండి వచ్చినటువంటి కళాకారులందరి తరఫున 1,30,000 రూపాయలు మన భాస్కర్ అన్న కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. రోజా వదినమ్మ ఒకసారి బంటి వారు వస్తే ముందుకు నాన్న, ఏడవుతున్నా ప్లీజ్, మదన్న ఇమ్మన్న మీరు ఇద్దరు ఉండి వారి చేతిలో పెట్టండి. ఈ 10,000 రూపాయలతోని 1,30,000 రూపాయలు కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇదే ఒక గౌరవంతో ఒక ఉమ్మడిగా మనందరం కూడా ఇదే ఒక కమిట్మెంట్గా ముందుకెళ్ళాలని కళాకారులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ, పెద్దలందరూ కూడా నాకన్నా వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, నేను వారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇదే ప్రేమ, ఇదే అభిమానం మనందరూ ఇంకో కళాకారుడికి మేము చూపించాలి. భాస్కర్ అన్న ఏ లోకాన ఉన్నా, ఎక్కడున్నా వరంగల్ జిల్లా కళాకారుల నుండి అన్నకు ఆత్మకు శాంతి చేకూరాలని మేము నివాళులు అర్పిస్తున్నాం. వదిన రోజమ్మకి, తర్వాత బంటికి, మేము ఆ కుటుంబ సభ్యులకు, స్వీటీకి, మనవళ్ళకి, మనవరాళ్ళకి అందరూ కూడా మేము ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. వరంగల్ జిల్లా కళాకారులు ఎప్పుడు కూడా భాస్కర్ అన్న కుటుంబానికి అండగా ఉంటాం. బాబాయ్ మీకు ఏది ఉన్నా ఇది కావాలనుకున్నప్పుడు మాకు కాల్ చేయండి, మాకు ఇది ఉన్నది బాబాయ్ అంటే కూడా మేమందరం అందుబాటులో ఉన్న కళాకారులకు వచ్చి మీతో కలవడానికి, మీతోని మీ సాధక బాధకాలు మేము షేర్ చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి మీకు ఈ వేదిక పైన మీకు తెలియజేస్తాను పెద్దలందరి ముందు. థ్యాంక్ యూ మీ అందరికీ మరొకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. జోహార్ భాస్కర్ అన్న, జోహార్ భాస్కర్ అన్న, జోహార్ భాస్కర్ అన్న. థ్యాంక్ యూ. కళాకారులకు ప్రత్యేకమైన వందనాలు. మీరు